బ్లౌజు కటింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్ తీసుకోవాలి మనం. ఫస్ట్ బ్లౌజ్కి హ్యాండ్ తీసుకోవాలి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ మనం హ్యాండ్ పొడవు పెట్టుకోవాలి. ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇది పొడవు అన్నమాట. ఇక్కడ వచ్చేసి సంక డౌన్. ఇంకంతే, ఈ రెండే అనమాట మనం హ్యాండ్లో చూసుకోవాల్సింది. దీన్ని ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ రావాలి. ఎంత డౌన్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇది 7 ఉంది పైన, కింద 3.5 వచ్చింది. 7 ఉంది, కింద 3 వచ్చింది. అంత డౌన్ అవ్వాలన్నమాట. అప్పుడే సంక అనేది నీట్గా ఉండిద్ది. మనకు సంకలో లూజులు తిత్తులు అలా రావడానికి కారణం ఏంటంటే పైన ఎంత హ్యాండ్ కొలత తీస్తారో కింద అంతే తీస్తారు. అలా తీయకూడదు. ఒక్కొక్కరు 1.5 ఇంచు 2 ఇంచే తీస్తారు. అలా తీయకూడదు అనమాట. ఫస్ట్ ఇక్కడ ఒక బాక్స్ లాగా గీసుకోండి మీరు. అది ఇంత డౌన్ అయింది మనకి, ఇది గుర్తు. నన్ను ఒక్కసారి లైట్ చెక్ చేద్దాం మెల్లగానే వస్తుందో. ఇప్పుడు సంక లోతు ఫ్లాష్ వేసానా? ఇక్కడ అనేది ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి మనం సంక లోతు. ఇది ఫ్రంట్ పార్టే వచ్చేలాగే చూసుకోవాలి. అంతగా ఉంటే ఇక్కడ ఒక కట్స్, ఈ టక్స్ అనేది కట్స్ అనేది పెట్టామనుకో యూజ్ అవుతుంది మనకి. మనం ఎంత క్రాస్ తీసామనేది అంటే గీత గీయకుండా ఇదిగో ఇంత లోతు తీసాం. ఇంత లోతే ఎందుకు తీసామంటే మనం ఎక్కువ ఇక్కడ వెడల్పు అనేది కట్ చేస్తే ఇంకా లోతులు తీయాలి. మనం సంక డౌన్ అనేది నీట్గా కట్ చేసాం కాబట్టి మనం ఎక్కువ లోతు తీయక్కర్లేదు. ఇప్పుడు కొంచెం వీడియో తీయడం కూడా మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎలా తీయాలో అర్థం అవ్వట్లా. ఆగిపోయింది. ఇంకొద్దులే, వదిలేసేయి. ఆ లైట్ వేసేయి, మామూలు లైట్ వేసేయి చూద్దాం. ఇప్పుడు చెస్ట్ లూజ్.
ఇప్పుడు బ్లౌజు చెస్ట్ లూజ్ అనమాట. ఈ సంక నుంచి ఈ సంక వరకు మనం చెస్ట్ లూజ్ అనేది పెంచుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయాలి చెస్ట్ లూజ్ అనేది. ఇది చూడండి ఇలా. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ అనేది బ్లౌజ్ పొడవు ఇది బ్లౌజ్ పొడవు అన్నమాట. ఈ కింద వైపు మనం నెక్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి నెక్ పొడవు కొలుచుకోవాలి. నేను ఇది ఎంత ఉందో అంతే ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ ఇది నెక్ తగ్గిమన్నారు. అది తగ్గడం కోసం నేను సేమ్ పెట్టేసేసాను. ఇది 2.5 ఇంచ్ పెట్టుకోవాలి మనం నెక్ ఈ బ్లౌజ్ కాతే. ఇది నెక్ కొంచెం బయటకు గీసుకోవాలి. చెయ్యి వాలు లేదు అందుకని ఇలా ఉంది. అటువైపుకి వేసుకోవాలి. అటు వీడియో తీయడానికి ఏమో యూజ్ అవ్వదు. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కూడా కాదు, కొంచెం బయటికి గీసుకుంటా. ఎందుకంటే నెక్ డీప్ అవుతుంది అప్పుడు మనకి. ఇది షోల్డరు ఎంత వెడల్పు ఉందో అంత. ఎంత వెడల్పు ఉందో అంత అని ఎక్కువ పెట్టకూడదండి. మహా అయితే ఇది జస్ట్ మొత్తం కలిపి ఒక 6 లోపే రావాలి, ఎక్కువ రాకూడదు. నెక్ ఇదేమో సంక పొడవు. ఒక హాఫ్ ఇంచ్ మనం గీత గీసుకొని సంక డౌన్ చేసుకోవాలి.
నెక్ మనం ఇలా డ్రా చేయాలి. మనం ఎంత డ్రా చేసామనేది తేడా నేను ఈ పీస్లో చూపిస్తాను చూడండి. ఇదిగో పైనేమో కరెక్ట్గా 4 ఇంచెస్, అంటే మన హ్యాండ్ 4 ఫింగర్స్ ఎంత ఉందో అంత, అంటే 2.5 ఇంచెస్ నాకు. ఇక్కడ వచ్చి చూడండి, మీరు గమనించండి, 2.5 కంటే ఇంకా లూజ్ ఉంది. అర్థమవుతుంది? ఇది డీప్ వచ్చింది మనకి. ఇలా మనం టాలీ చేసుకోవచ్చు. కొత్తగా కుట్టుకునే వాళ్ళకు కూడా ఇంత వివరంగా చాలా సులువుగా అర్థమవుతుంది ఇలా. అది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ మూల పెట్టుకోవాలి మనం. ఇది బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ కంటే ఫ్రంట్ కొంచెం డౌన్ ఇంకా కిందకి పెట్టాలి. ఎందుకంటే ఫ్రంట్ పొడవు ఎక్కువ, కొంతమందికి బ్యాక్ పొడవు ఎక్కువ. కొంతమందికి బ్యాక్ పొడవు ఎక్కువ, కొంతమందికి ఫ్రంట్ పొడవు ఎక్కువ. చెస్ట్ని బట్టి మనం పెట్టుకోవాలి. బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతే పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరు ఫ్రంట్ చాలా తగ్గించి వస్తాయి మనకు ఆది బ్లౌజులు. ఎప్పుడైనా గమనించండి మీరు, నేను అలా వచ్చినా అలా పెట్టను. మన ఈ బ్యాక్ పార్ట్ ఎంత మడవాలంటే, ఇదైతే 2 ఇంచెసే మడుస్తున్నా, మామూలుగా అయితే 2.5 ఇంచెస్ మడుచుకోండి. ఇదంటే నేను పొడవు కావాలి కాబట్టి కొంచెమే మడత వేసుకుంటున్నా. ఇప్పుడు ఫ్రంట్ మనం ఫ్రంట్ నెక్ ఎలా పెట్టుకోవాలి, ఇలానే పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది. ఫ్రంట్ నెక్ ఇలా పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 నుంచి 6.5, 7 దాకే పెట్టుకోవచ్చు. నేను నా ఛానల్లో చెక్ చేయండి, 8.5 నెక్ కూడా ఉంది. కానీ వాళ్ళకి డౌన్ అయినట్టు కానీ షోల్డర్ జారటం కానీ ఏం కంప్లైంట్స్ రావు. ఇది నెక్ అనేది మనం ఇలా రౌండ్ తీసుకోవాలి. రౌండ్ తీసుకొని ఇది కొంచెం క్రాస్ తీసుకుంటే నెక్ అనేది జారదు. ఇప్పుడు కట్ చేసుకోవడం. చాలామంది చెస్ట్ పొడవులు అవి ఇవన్నీ పెట్టిస్తారండి. నాకైతే నేను ఇలానే నేర్చుకున్నాను. నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు. తర్వాత మా వదిన చూపెట్టింది ఒక ఆమె ఇలా. నేను మిషన్ టేబుల్ మీద కట్ చేస్తున్నా, అందుకని ఇరుకిరుగ్గా ఉంది. ఇది లో సంక.
మనం లో సంఖ కూడా ఎక్కువ కట్ చేసుకోవక్కల్లా నా కటింగ్కి, ఎందుకంటే మనం షోల్డర్ వెడల్పు సంకల బయటకు వచ్చేలాగా పెట్టట్లేదు, పర్ఫెక్ట్గా పెడుతున్నాం కాబట్టి ఈ లో చంక అనేది లైట్ కట్ చేసుకుంటే చాలు. ఇది బ్యాక్, ఇది అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీలు. షేప్ పట్టీలు కూడా అంతేనండి. డౌన్ ఎలా పెట్టాలంటే మనం హ్యాండ్స్కి సంక డౌన్ ఎలా పెడతామో ఇది కూడా అలా డౌన్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్నమాట. ఇక్కడ ఇంకో షేప్ పట్టి. అసలు వీడియోస్ కోసమే నేను ఆదులు అని చెప్తున్నానండి, లేదంటే నాకు 10 మినిట్స్లో 7 మినిట్స్లోనే బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు అది క్లాత్ వేద్దాం. ఇది మీకు ఇలా చూపిస్తే అర్థమవుతుందో లేదో. ఇది అనేది క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను. టేబుల్ సరిపడా లేదు, అందుకని నేను కింద చూపిస్తాను. నాన్న డోర్ కాసేపు ఇది ఎగిరిపోతుంది. అసలు ఒక్క వీడియో తీయడానికి ఎన్ని కష్టాలు అది ఒక్క యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధలు అనేది. మేము ఇంత కష్టపడి తీసినందుకు కనీసం ఒక్కళ్ళన్నా నేర్చుకుంటే మా కష్టానికి ప్రతిఫలం దొరికినట్టే. ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూసి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు చాలామంది అలానే చేస్తున్నారు. ఇప్పుడు ఇది అసలు సరిపోదండి. ఇప్పుడు నేను మీకు వేస్ట్ చూపిస్తాను చూడండి, సరిపోదు. ఇది బ్యాక్, అటు హ్యాండ్స్ అతుకులు పడతాయి. ఇవంతా అడ్జస్ట్ చేసుకొని మనం చూసుకోవాలి. అదే క్లాత్ ఉన్నట్టయితే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు హ్యాండ్స్ తీసేసి ఇటు వేసుకొని చెక్ చేయాలి. ఎటు వేసినా అతుకులు పడతాయి. ఇప్పుడు చూడండి, ఒకవైపే పడుతుంది. ఇది 2 పొడలు కాబట్టి కొంచెమే పడుతుంది మనకు అతుకు. ఇక్కడ ఇలా కట్ చేసుకోవడం ఇంకా.
షేప్ పట్టీలు రాలేదనుకోవద్దు, మనకి నెక్లో ఒకటి ఉండిద్ది. ఇక్కడ ఈ శారీ ముక్క అయినా మనం చీర ముక్క అయినా ఒక షేప్ పట్టి వేసుకోవచ్చు. రైట్ సైడు చీర కిందకి వెళ్ళిపోతుంది కదా, అందుకని మనం చీరల ముక్క అయినా వేసుకోవచ్చు. ఏమైందమ్మా తీవక, అరే తీరా, బాల్స్ అన్నీ ఎగిరిపోతాయి. పిల్లలు ఇంట్లో ఉంటే ఒకటే గోల. ఇదైతే షేప్ పట్టి దీంట్లో అయితే చూపెట్టలేము మనం. హ్యాండ్స్ ఇవన్నీ ఇంకా షేప్ పట్టి వచ్చేసి ఇలాంటివన్నీ అతుకులు వేసుకొని ఒక షేప్ పట్టి తీయాలి మనం. ఇదిగో ఇది ఒకటి తీసుకోవాలి. ఇదేమో అంతగా సరిపోదు అనుకున్నప్పుడు యూజ్ చేయాలి శారీలో పీసు షేప్ పట్టీకి. హ్యాండ్స్ సంకలకి వాటికి ఇంకెక్కడ యూజ్ చేయకూడదు, ఒక షేప్ పట్టీకి మాత్రమే వాడాలి. ఎందుకంటే కనిపించే ప్లేస్లో వేస్తే బాగోదు, అందుకని. ఈ కటింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది.